గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఫస్ట్ అంటే ప్రధానంగా ఇచ్చిన వార్త ఢిల్లీ బిల్లుకు రాజ్య ముద్ర అంటూ మనకు ఒక ప్రధాన వార్త ఇచ్చారు. డేటా పరిరక్షణ బిల్లుకు లోక్సభ అయితే ఓకే చెప్పింది అన్నట్లుగా. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే హక్కున చేర్చుకున్న కాంగ్రెస్ అనివార్యంగా బీఆర్ఎస్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక మరలి రాని గానమా అంటూ మరి మనకి గద్దర్ గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఇక గద్దర్ కన్ను మూశారు. గద్దర్కు కడసారి కన్నీటి వీడ్కోలు చెప్పడానికి అనేక మంది కూడా మరి తండోపతండాలుగా తరలి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్క నాయకులు, అభిమానులు, అలాగే గాయకులు అందరు కూడా వచ్చి ఆయనకి చివరిసారి కన్నీటి వీడ్కోలును పలికినట్లుగా తెలుస్తుంది. ఆయన అంతిమ యాత్ర కూడా మరి సాగినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం వరకు ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఆ తర్వాత అందరూ సందర్శించిన అనంతరం తిరిగి మళ్ళీ తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం అన్నీ చూద్దాం. మరలి రాని తిరిగి రాని గానము అంటే మూగబోయిన గద్దర్ గానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం ఫస్ట్గా మనకి ప్రధానంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే విశ్రాంత మహిళా జడ్జీలతో కమిటీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మనకి. అలాగే ఇంకా దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే యాదాద్రి కోసం ఎన్టీపీసీకి తాళం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా వనమాకు ఊరట అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూద్దాం. చూసినట్లయితే ఇక ఫస్ట్ మనం ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ముద్ర అనేది చూసినట్లయితే పెద్దల సభలో బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ప్రతికూలంగా ఓటేసిన 102 మంది అభ్యర్థులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అవినీతి రహిత పాలనకే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా తెలుస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక లిక్కర్ స్కామ్ వల్లే అసలు యాప్కు బీఆర్ఎస్ దన్ను అంటూ కూడా అమిత్ షా కూడా పేర్కొనడం జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అయితే ఢిల్లీలో దొడ్డిదారిన పాలనకు బిల్లు అంటూ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రతిస్పందించారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక డేటా పరిరక్షణ అంతా కూడా బిల్లుకు అయితే లోక్సభ ఓకే చెప్పినట్లుగా మనకైతే క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ దానికి సంబంధించి సెకండ్ పేజీలో ఇచ్చారు. అలాగే ఇక హక్కున చేర్చుకున్న కాంగ్రెస్ అనివార్యంగా బీఆర్ఎస్ అంటూ ఇచ్చారు. గద్దర్ మృతిపై చర్చాన్యాంశంగా అధికార పార్టీ తీరు ఉంది అనేది కూడా తెలుస్తుంది. అధికార పార్టీ తీరు అంతా కూడా చర్చాన్యం దాని ఉన్నటువంటి ఆ స్థితి, ఆ పరిస్థితిని చూసి ఇంకా కాంగ్రెస్ చాలా బెటర్గా మరి హక్కున చేర్చుకున్నారు ఆ గద్దర్ కుటుంబాన్ని కానీ గద్దర్ పరిస్థితిని కానీ అధికార పార్టీ తీరు చూసే ఎంతో బాధ కలిగిస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక గద్దర్ మృతిపై చర్చాన్యాంశంగా అధికార పార్టీ తీరు ఉంది. విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకుని మరి ఆసుపత్రికి వెళ్ళిన రేవంత్ రెడ్డి, ఇతరులు, తదితర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మరి అక్కడ చూసినట్లయితే విలేకరుల సమావేశాన్ని కూడా రద్దు చేసుకుని కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మంత్రులు, రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి మరి గద్దరు మరణించారన్న వార్త తెలియగానే అక్కడికి పరుగున వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ అధికార పార్టీ పరిస్థితి చూసినట్లయితే ఆయన చొరవతోనే ఇక ఎల్బీ స్టేడియానికి కూడా మృతదేహం, ఇంకా రేవంత్ రెడ్డి చొరవతోనే ఎల్బీ స్టేడియానికి కూడా మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది. అసెంబ్లీలో కూడా స్పందించని సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడే మరి గద్దర్ యొక్క మరణ వార్త తెలిసింది. అయినప్పటికీ కూడా స్పందించని అధికార పార్టీ సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి ఎక్కడ ఇచ్చారు. ఆయన తీరుతోటి మాత్రం కాస్త అక్కడ మరి
ఆగ్రహావేశాలు కూడా కొంత ఉన్నట్లు తెలుస్తుంది. అధికారంలో ఉండి కూడా ఎంతో పార్టీ బలోపేతానికి కూడా ఆయన గానం ఎంతగానో ఉపయోగపడింది. అయినప్పటికీ కూడా మరి ఎక్కడ స్పందించినటువంటి సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఇక ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ఆయన చొరవతోని పార్థివ దేహాన్ని కూడా మరి ఎల్బీ స్టేడియానికి కూడా తీసుకురావడం జరిగింది అనే విధంగా అయితే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంకా గద్దర్ని ఆక్కున చేర్చుకున్నది అంటే మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అంటూ ఇటు రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అసెంబ్లీలో కూడా స్పందించని సీఎం కేసీఆర్ వెల్లువెత్తిన ప్రజాస్పందనతో తప్పక స్పందించినటువంటి బీఆర్ఎస్. ఇంకా వెల్లువెత్తిన ప్రజానికానికి భయపడి కాస్తంత స్పందించిన బీఆర్ఎస్ నేత సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. తప్పితే అంతకన్నా ముందు నుంచి మాత్రం స్పందించినది కానీ ఎక్కడ కానీ లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇక మరలిరాని గానమా అంటూ కూడా మనకి గద్దర్ గురించి మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. గద్దర్కు కడసారి కన్నీటి వీడ్కోలు అంటూ కూడా ఇచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. గద్దర్కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్, అలాగే ఖననం చేసే వరకు కూడా ఉన్న రేవంత్ రెడ్డి అంటూ కూడా మరి ఇతర మంత్రులు అంటూ కూడా ఇచ్చారు. ఖననం చేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కూడా నివాళి అర్పించినట్లుగా తెలుస్తోంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు గద్దర్కు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు, మెన్షన్ చేశారు. ఇంకా ఎల్బీ స్టేడియం నుంచి మహాబోధి స్కూల్కు దాదాపుగా 5:30 అంతిమయాత్ర కొనసాగింది అంటూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత స్కూల్ వద్దకు భారీగా జనసందోహం అంతా కూడా చేరి ఆయనకి చివరిసారి కడసారి చూపు కోసం అందరూ కూడా తరలి వచ్చినట్లు తెలుస్తుంది. గద్దర్కు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు అందరు కూడా అనేది కూడా మనకి అక్కడ క్లియర్గానే మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలైతే గద్దర్ని హక్కున చేర్చుకున్నారు బాధ్యతగా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు మనం. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే విశ్రాంత మహిళా జడ్జీలతో కమిటీ అంటూ మణిపూర్కు సంబంధించిన అల్లర్లపై ఏర్పాటు చేసిన సుప్రీం అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా. పునరావాస బాధ్యత కూడా ఆ కమిటీకి అంటూ విశ్వాసాన్ని సంపాదించాలన్న కోర్టు అంటూ కూడా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, దానిని కూడా గౌరవించాలన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక సిబిఐ దర్యాప్తుకు పర్యవేక్షణకు కూడా మాజీ ఐపీఎస్ నిరాకరించడానికి కుదరదు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అన్నట్లుగా ఉంది. సో దానికి సంబంధించి నేడు అమిత్ షాతో గిరిజన సంఘాల భేటీ కూడా అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అఫిడవిట్ దాఖలు చేసినటువంటి అటార్నీ జనరల్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మణిపూర్లో జరిగినటువంటి ఆ యొక్క హింసలకు సంబంధించి ఇప్పుడు సుప్రీం కూడా స్పందించింది. ప్రతిదీ కూడా ఎంతో వివరంగా మరి తెలియచేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా ఇంఫాల్లో కర్ఫ్యూ వేళలు సడలింపు కూడా చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా నేడు అమిత్ షాతో గిరిజన సంఘాలు భేటీ కానున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విషయమై అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా విశ్రాంత మహిళా జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసి దీనికి తగిన న్యాయం చేయడానికి మాత్రం అన్ని సన్నాహాలు చేస్తున్నట్లుగా సుప్రీం కూడా స్పందించి సుప్రీం కూడా ఈ విషయంలో ఎంతో ముమ్మరంగా అన్నిటినీ కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ 2nd పేజీలో మనం చూడొచ్చు అనేది అయితే క్లియర్గా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ కూడా ఇక లేరు అంటూ ఇచ్చారు. గద్దర్ అంతిమయాత్రలో పాల్గొని కార్డియాక్ అరెస్ట్తో హఠాన్మరణం చెందారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా గద్దర్ మరణంతో ఆయన అక్కడికి వచ్చి సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అనే వ్యక్తి నిన్న గద్దర్ అంతిమ యాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. మరి ఆ తర్వాత మరి అనుకోకుండా కార్డియాక్ అటాక్ అయింది. వెంటనే ఆయన కూడా మరి పాల్గొని కార్డియాక్ అటాక్కి గురయ్యి దాంతో ఆయన హఠాన్మరణం చెందారు అంటూ కూడా ఆయన కూడా ఇక లేరు అంటూ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 13వ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అయితే మొత్తంగా గద్దర్కు కడసారి కన్నీటి వీడ్కోలు పలకడానికి వచ్చి ఆయన గుండెపోటుకు గురై తర్వాత ఆయన హఠాన్మరణం చెందారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ 13th పేజీలో చూడొచ్చు.
ఇక మళ్ళీ సభకు రాహుల్ అంటూ ఇచ్చారు. ఇంకా సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా 4 నెలల తర్వాత పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరణ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. లోక్సభలో రాహుల్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని రాహుల్ పార్లమెంట్లోకి వస్తున్న నేపథ్యంలో ఇంకా అందరూ కూడా ఎంతో సంతోషంతో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా ఇంకా రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా ప్రతి ఒక్కరు బట్టి విక్రమార్క అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి సంబరాలు జరుపుకున్నారు. సీతక్క అందరూ కూడా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి ఆయా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఇంకా మరి బాణసంచాలు కాల్చారు, మిఠాయిలు పంచుకున్నారు, ఎంతో సంబరాలు జరుపుకున్నారు. ఖచ్చితంగా మా అధినేత పిఎం కాబోయే పిఎం అంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు అంటూ ఇచ్చారు. పార్లమెంటు ఆవరణలో రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్నటువంటి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా కూడా అంటూ ఇక్కడ మరి అందరూ కూడా కార్యాచరణ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ మంచిగా పిక్స్ రూపంలో కూడా చూడొచ్చు. ఇంకా 4 నెలల తర్వాత మళ్ళీ పార్లమెంటుకు సభ్యత్వం పునరుద్ధరణతో మళ్ళీ సభకు రాహుల్ రావడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా సుప్రీంకోర్టు స్టే తోటి అనర్హత కూడా ఎత్తివేత అంటూ ఇచ్చారు. ఇక లోక్సభకు హాజరైన యువ నేత అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఇంకా విపక్ష ఎంపీల సాదర స్వాగతం అంటూ కూడా తెలుస్తుంది. అవిశ్వాసంపై చర్చకు ముందు ఇండియా కూటమిలో ఉత్సాహం నెలకొంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ద్వేషంపై ప్రేమ విజయం అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా ఇంకా ద్వేషంపై ప్రేమ విజయం సాధించింది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఏదైనా ప్రేమతో సాధించుకోవాలి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే అవిశ్వాసంపై కూడా చర్చలో రాహులే కీలక వక్తగా ఉన్నారు. మణిపూర్పై మాట్లాడతారు అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల సంబరాలు చేసుకున్నారు. పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద కూడా మిఠాయిలు పంచిన కాంగ్రెస్ ఎంపీలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే రాహుల్ సభలో వచ్చినందుకు మాత్రం ఖచ్చితంగా ఎంతో పార్టీ శ్రేణులు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కనబరిచారు. అక్కడ ఇంకా అందరూ మిఠాయిలు పంచుకుని బాణసంచ కాల్చి ఎంతో సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొంటుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే తిరిగి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో అందరూ కూడా ఎంతో హ్యాపీనెస్ ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రాహుల్ సభకు రావడం వల్ల అనేది కూడా కేవలం సుప్రీంకోర్టు స్టేతో అనర్హత వేటు కూడా ఎత్తివేయడంతో ఇదంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే యాదాద్రి కోసం ఎన్టీపీసీకి తాళం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటి అనేది చూసినట్లయితే 2వ దశ వద్దని 5 ఏళ్ల కిందటే ఎన్టీపీసీకి లేఖ రాసిన తెలంగాణ విద్యుత్ సంస్థలు అంటూ ఇచ్చారు. నాడు మోకాలుంటి నేడు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నటువంటి టీఓఆర్ అంటూ ఇచ్చారు ఇక్కడ. అలాగే పర్యావరణ అనుమతులు లేకుండా 4 నెలల్లో యాదాద్రి ప్లాంట్ పూర్తి ఎలా చేస్తారు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు మనం. ఇక విదేశీ బొగ్గు దిగుమతితో కూడా పెరగనున్న భారం అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే ఇంకా మనం 3rd పేజీలో చూడొచ్చు అనేది అయితే ఇచ్చారు. ఇంకా యాదాద్రి కోసం ఎన్టీపీసీకి తాళం వేయడం ఏంటి, అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఖచ్చితంగా 3rd పేజీలో చూడొచ్చు అనేది అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా కేంద్రంలో ఈసారి సంకీర్ణ సర్కారే అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా అందులో కూడా బీఆర్ఎస్దే కీలక పాత్ర ఉంటుంది అంటూ కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో మళ్ళీ మాదే అధికారం ఉంటుంది అంటూ కేటీఆర్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ కూడా ఆయన ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిసారి కూడా ఇచ్చారు. ఇంకా కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు ఇంకా మరిన్ని ఓట్లతోటి 7-8 సీట్లతో ఇంక ఎక్కువగానే గెలిచే అవకాశం ఉంది తప్పితే ఇంక ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే పరిస్థితి అయితే లేదు అంటూ కూడా సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే రాష్ట్రంలో మళ్ళీ మాదే అధికారం వస్తుంది, చేనేత కార్మికులకు అండగా ఉంటాము అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా గుంత మగ్గాల స్థానంలో తెలంగాణ చేనేత మగ్గాలు 10,652 మందికి, అలాగే కేంద్రం మూసేసిన బోర్డులను కూడా మళ్ళీ తెరిపిస్తాము అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే నేతన్న బీమా కూడా వయోపరిమితి 76 ఏళ్ళు అంటూ కూడా ఇచ్చారు. నేతన్న బీమా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా 76 ఇయర్స్ వరకు అంటూ ఇచ్చారు. అలాగే
ఇంకా చూస్తే 25,000కు కూడా 25,000కు టెప్పో ఎక్స్‌గ్రేషియా కూడా ఉంటుంది. జాతీయ చేనేత దినోత్సవంలో కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. అక్కడంతా కూడా జ్యోతి ప్రజ్వలనం చేసి అనేక చేనేత కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. చేనేత కార్మికులందరినీ కూడా ఆదుకుంటాం తప్పనిసరిగా అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కూడా మన పార్టీనే, మన అధికారమే మళ్ళీ మనదే ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నట్లుగా చూడొచ్చు. సో మరొక వార్త చూసినట్లయితే ఇక మోకిలాలలో గజం ₹1,00,000 అంటూ ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. సో దానికి సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్లలో కూడా ప్లాట్లు హాట్‌గా ఉన్నాయి అంటూ అమ్ముడుపోయిన 48 ప్లాట్లు సగటు ధర చూసుకుంటే 80,397 వరకు ఉంది. అత్యల్పం చూసుకుంటే 72,000 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక సో అత్యధికంగా చూసుకుంటే 1,05,000 వరకు కూడా ఉంది. ప్రభుత్వానికి వేలం ద్వారా మాత్రం 121 కోట్ల నుంచి 40 కోట్ల వరకు కూడా ఆదాయం చేకూరినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మళ్ళీ మోకిలాలలో కూడా గజం ₹1,00,000 వరకు పలుకుతుంది. నిన్న మొన్నటి వరకు చూసినట్లయితే కోకాపేటలో కూడా ఎకరా చూసుకున్నట్లయితే 100 కోట్ల నుంచి 75 కోట్ల నుంచి స్టార్టింగ్ 100 కోట్ల వరకు పలికింది అన్నట్లుగా ఇచ్చారు. సో మళ్ళీ ఇక్కడ చూసే మోకిలలో గజం ₹1,00,000 వరకు చేరుతుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం 14th పేజీలో చూడొచ్చు. ఏమైనప్పటికీ కూడా ఫ్లాట్స్ కావచ్చు, ఇవన్నీ స్థలాలన్నీ కూడా రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి అంటూ కూడా హాట్ టాపిక్ అయితే ఇప్పుడు ఈ వీటికి సంబంధించి ఉంది అన్నట్లుగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ప్రాణం తీసిన పిజ్జా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రియురాలు అడిగిందని ఇంటికి పిజ్జా తీసుకెళ్లిన యువకుడు 4వ అంతస్తులో ఆమెతో కబుర్లు, ప్రియురాలి తండ్రి రాకతో అక్కడి నుంచి కిందకు దూకిన ప్రియుడు. ఇంకా చూసినట్లయితే ఇంకా పిజ్జా ప్రాణం తీసేసింది అంటూ ఇచ్చారు. ఇంకా తన ప్రియురాలు పిజ్జా అడిగిందని చెప్పేసి తీసుకొని వచ్చాడు. ఇంకా దాంతో వాళ్ళ ఇద్దరు కూడా మరి కూర్చొని 4వ అంతస్తులో ఆమెతో కబుర్లు చెప్పుకుంటూ ప్రియురాలు తండ్రి రావడంతో అక్కడి నుంచి కిందికి దూకేసిన ప్రియుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడ మృతి చెందాడు. హైదరాబాద్లో బోరబండలో జరిగింది ఈ ఘటన అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 3rd పేజీలో చూడొచ్చు అనేది అయితే ఇచ్చారు. ఇంకా కేంద్ర ఉద్యోగుల అవినీతి పైన కూడా దర్యాప్తు చేయొచ్చు అంటూ ఇచ్చారు. రాష్ట్ర విభాగాలకు ఆ అధికారం ఉంది అంటూ కేరళ హైకోర్టు స్పష్టీకరణ చేసింది అనేది కూడా మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. సో మనకి ప్రధానంగా అయితే స్మాల్ హెడ్లైన్గా ప్రస్తావించారు. మిగతా డీటెయిల్స్ అని మనం 2nd పేజీలో చూడొచ్చు. ఇంకా అలాగే మరొక వార్త చూసి అభ్యర్థుల ఎంపికకు వేళాయ అంటూ ఈ నెలలోని పార్టీల తొలి జాబితాలో అంటూ మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చారు. విడుదలకు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ సన్నాహాలు. త్వరలోనే 87 మందితో బీఆర్ఎస్ నెలాఖరున 38 మందితో కాంగ్రెస్ జాబితా ఉండబోతుంది అంటూ ఇచ్చారు. సర్వేలచే నమ్ముకున్నటువంటి 2 పార్టీలు, ఈ సర్వేలని నమ్ముకుని పార్టీలన్నీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సెప్టెంబర్లోనే వేడెక్కనున్న ప్రచారం, అధికార బీఆర్ఎస్ కు అసమ్మతి గండం ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈసారి మాత్రం అభ్యర్థుల ఎంపికకు వేళైంది కాబట్టి ఈ నెలలో పార్టీలన్నీ తొలి జాబితాను రిలీజ్ చేస్తాయనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే ముంపునకు గేట్లు వేయండి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. మళ్ళీ సభకు రాహుల్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అన్నీ కూడా మనకి ఎస్ఎం యాస్ట్రీస్గానే ఇచ్చారు. ఇక పోరుపాటల నాయక సెలవిక అంటూ కూడా మనకి గద్దర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రతి పేపర్లో ఇచ్చినట్లుగానే మనకి ఈనాడులో కూడా ఇచ్చారు. ఇక అధికార లాంఛనాలతో ముగిసినటువంటి గద్దర్ అంత్యక్రియలు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే కడసారి చూపునకు తరలి వచ్చిన అభిమాన జనం అంటూ కూడా జన సంద్రోహంగా మారిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా అంటూ ఇచ్చారు. హాజరైన సీఎం కేసీఆర్ అలాగే మంత్రులు, వివిధ పార్టీల నేతలు అంటూ కూడా ఇచ్చారు. కన్నీటి పర్యంతమైనటువంటి జన సందోహం, అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా అంటూ ఇంకా మనకి సేమ్ మనకి ఆంధ్రజ్యోతిలో లానే సేమ్ యాస్ట్రీస్గా ఈనాడులో కూడా ఇచ్చారు. ఇక మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మరి మనకి 3rd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు ఊరట లభించింది అంటూ కూడా అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించినట్లుగా తెలుస్తుంది. ఆయనకి ఇప్పుడు కాసైతే ఊరట లభించింది అనేది ఇచ్చారు. అలాగే ఇక మణిపూర్పై కూడా సుప్రీం పర్యవేక్షణ చేస్తూ ఉంది కాబట్టి దీనికి కూడా స్పందించి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా కావాలి అని చెప్పి సుప్రీం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంది అంటూ ఇచ్చారు. ఇక ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపినట్లుగా కూడా ఇచ్చారు. అయితే మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం అయితే తెలిపింది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
సో అలాగే ఇంకా ముంపునకు గేట్లు వేయండి అంటూ ఇచ్చారు. నగరాలు, పట్టణాల్లో నీటి వనరులకు గేట్లు అమర్చాలి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈనాడులో అలాగే వాటి నిర్వహణ నగరపాలక సంస్థలకి అప్పగించాలి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే కేంద్ర నిపుణుల కమిటీ సూచనలు కూడా పాటించాల్సి ఉంటుంది దీంట్లో. ఇక మళ్ళీ రామన్న కేంద్రం కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటూ ఇటీవల భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని భద్రకాళి వైపునకు పడినటువంటి గండి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా కాబట్టి ప్రతిదానికి కూడా గేట్లు అనేది అమర్చడం ఎంతో ఇంపార్టెంట్ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, ప్రతి రిజర్వాయర్కి సంబంధించి డీటెయిల్స్ అనేది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. ఇక రాహుల్ విషయానికి వచ్చినట్లయితే రాహుల్ మళ్ళీ సభకు అంటూ ఇచ్చారు. రాహుల్ గాంధీపై అనర్హతను ఎత్తివేసినటువంటి లోక్సభ అంటూ ఇచ్చారు. ఈ శిక్షపై సుప్రీం స్టేతో నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్తో. ఇక కాంగ్రెస్లోని అంతా కూడా అంబరాన్ అంటేనే సంబరాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని లోక్సభ సోమవారం పునరుద్ధరించింది. ఇక ఆ వెంటనే ఆయనకు హాజరయ్యారు సభకు అంటూ దానికి సంబంధించి అనేక మరి పార్టీలు అందరూ కూడా ఎంతో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగింది అనేది మనకి ఇచ్చారు. ఇంకా సెకండ్ పేజ్లో మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు మనం. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో 75 వయసు వరకు నేతన్న బీమా వర్తిస్తుంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే సో 75 వరకు కూడా చేనేత వయసు వరకు కూడా నేతన్న బీమా ఉంటుంది అనేది ఇచ్చారు. ఇంకా ఒక్కో కుటుంబానికి ఏటా చూసుకున్నట్లయితే 25,000 వరకు వైద్య సదుపాయం కూడా కల్పిస్తాము అంటూ చెప్తున్నారు. ఇంకా రానున్న కాలంలో కూడా మళ్ళీ అధికారం మనమే చేపడతాం కాబట్టి ఖచ్చితంగా అధికారం మనదే అవుతుంది కాబట్టి ఇంకా అందరికీ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక నేతన్నలపై కూడా మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపిస్తూ ఉన్నారు. పోచంపల్లిలో అతిపెద్ద చేనేత పార్క్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇంకా అనేక అభివృద్ధి పనులు కూడా చేనేత కార్మికులకు సంబంధించి అభివృద్ధి చేస్తాము, కుటుంబానికి ఇంకా బీమా వర్తింపచేస్తాము, వైద్య సదుపాయాలు కల్పిస్తాము అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అనేక కార్యాలయాలు కూడా ప్రారంభిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతున్నట్లుగా మనం ఈనాడులో చూడొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ 75 వయసు వరకు కూడా నేతన్న బీమా వర్తిస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే గుండె బరువుతో పాటకు సెలవు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు గద్దర్కి సంబంధించి. ఇంకా ఈరోజు మనకి ప్రతి పేపర్లో కూడా గద్దర్ యొక్క మరణ వార్తకు సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసుకున్నట్లుగానే ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక గద్దర్ సతీమణిని ఓదారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా మనకి సాక్షి దినపత్రికలు ఇవ్వడం జరుగుతుంది. చూసినట్లయితే ఆటపాటలు అశ్రునయనాలతో గద్దర్ అంతిమయాత్ర కొనసాగింది అంటూ కూడా ఇచ్చారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఇక తర్వాత చూస్తే బౌద్ధ మత దాని ఆచారం ప్రకారం సమాధి చేశారు. ఇక ప్రజాగాయకుడికి పార్థివ దేహానికి నివాళులు అర్పించినటువంటి సీఎం కేసీఆర్ గద్దర్ సతీమణి కుటుంబ సభ్యులకు పరామర్శించారు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే రాజకీయ సినీ రంగాల ప్రముఖులు కూడా ప్రజా సంఘాల నేతలు కూడా నివాళులు అర్పించినట్లుగా తెలుస్తుంది గద్దర్కి సంబంధించి అనేది మనం ఇవ్వచ్చు. అయితే అంతిమయాత్రలోని మరో విషాదం కూడా చోటు చేసుకుంది అని మనం ఇంతకుముందు చదువుకున్న పేపర్లలో అనేది చూడొచ్చు. ఇంకా గద్దర్ అంతిమయాత్రలో గుండెపోటుతో మరణించినటువంటి ఆయన సన్నిహితుడు సియానత్ మేనేజింగ్ ఎడిటర్ అజహరుద్దీన్ ఖాన్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన సన్నిహితుడు మరి ఆయన అంతిమయాత్రలో పాల్గొని మరి గుండెపోటుకు గురై మరణించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఆయన కూడా ఇక లేరు అని మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మేనేజింగ్ ఎడిటర్ అజారుద్దీన్ ఖాన్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. ఇంకా మహారాష్ట్ర గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామంటూ కూడా ఉపాధి ఎక్కడ అంటూ క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ మరొక వార్త మనకు కనిపిస్తుంది. సో కేంద్రం మెడలు వంచుతాం ఖచ్చితంగా, రైతు ప్రభుత్వం ఏర్పాటు మినహా వేరే కోరికలేవి లేవు అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. రైతును రాజును చేయటమే నా యొక్క లక్ష్యమై ఉన్నది తప్ప నాకు వేరే కోరికలు కూడా ఏమీ లేవు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఖచ్చితంగా మహారాష్ట్రలో గెలిపిస్తే మాత్రం కేంద్రం ఏ విధంగా చేస్తుందో కేంద్రం యొక్క ధోరణిని కేంద్రం యొక్క మెడలు వంచి తీరుతామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా వేరే కోరికలు అయితే నాకు ఏం లేవు, కానీ మొత్తంగా రైతును రాజే చేస్తాను అనే ఒక లక్ష్యంతోనే ముందుకు పోతున్నాను అంటూ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాదు అంటూ కూడా చెప్తుంది. అసలు బీఆర్ఎస్ అనేది లేకుండా కేంద్రం ఏర్పాటు అనేది జరగదిగా అంటూ కూడా చెప్తున్నారు. దేశంలో కొత్త పార్టీ అవసరమైతే ఉంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం
రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు గెలిపించి తీరుతారు అన్నట్లుగా కూడా ఆయన చెప్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మనం 11th పేజీలో చూడొచ్చు అనేది అయితే క్లియర్గానే మనకి మెన్షన్ చేశారు. సో గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే యువ ఇంజనీర్లకు ఉపాధి ఎక్కడుంది, కొలువుకు దూరంగా సగానికి పైగా కొత్త ఇంజనీర్లే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఏటా సగటున 14 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరిక జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏటా కేవలం 6 లక్షల మంది ఇంజనీర్లకు మాత్రమే ఉపాధి కలుగుతుంది అనేది కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోనూ కూడా ఇదే తరహా పరిస్థితి కొనసాగుతుంది ఇంజనీర్లకు సంబంధించి అంటూ ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో ఇదే తరహా కొనసాగుతుంది. 2021 నుంచి 2022లో 87,000 మంది చేరిక అంటూ కూడా మనం గమనించవచ్చు. అలాగే 39,000 మందికి ఉద్యోగాలు, చదువుకు తగ్గ ఉద్యోగాలు తక్కువ, నాన్ స్కిల్ జాబులు కూడా ఎక్కువగానే ఉన్నాయి అంటూ ఇచ్చారు. అలాగే తాజా సాంకేతికతలను కూడా అందిపుచ్చుకోలేక ఈ విధమైనటువంటి రంగాల్లో వెనుకబడిపోతున్నారు. ఇంకా కొత్త యువ ఇంజనీర్లు రావడం జరుగుతుంది అంటూ కూడా దేశవ్యాప్తంగా ఏటా సగటున 14 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరిక జరుగుతూ ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా మనం 3rd పేజీలో కూడా గమనించవచ్చు అనేది అయితే మనకి ఇచ్చారు. ఇంకా ఢిల్లీ బిల్లు నెగ్గింది అనేది కూడా మనకి సాక్షి దినపత్రికలు కూడా ఇచ్చారు. సో మనం ఇంతకుముందు కూడా పేపర్స్లో చూసుకుందాం. ఢిల్లీ బిల్లు పాస్ అయింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూస్తే రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి అమిత్ షా అనుకూలంగా 131 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నట్లుగా కూడా మనకి ఇచ్చారు. ఇక వ్యతిరేకంగా చూస్తే 102 మంది ఉన్నారు దీనికి సంబంధించి అనేది కూడా. ఇంకా పై మాటగా ఉన్న వాళ్ళైతే 131, ఇంకా వద్దు అంటూ వ్యతిరేకించిన వాళ్ళైతే 102 మంది మాత్రమే ఓటు అంటూ ఇచ్చారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షాలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. బిల్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా విపక్షాలు చెప్తున్నారు. ఢిల్లీలో అవినీతి రహిత పాలన కోసమే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బిల్లు తీసుకోవచ్చు అంటున్నటువంటి అమిత్ షా అంటూ కూడా బిల్లు తీసుకుని వచ్చామని చెప్తున్నటువంటి అమిత్ షా అంటూ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 6th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఇక మణిపూర్పై సుప్రీంకోర్టు కమిటీ అనేది కూడా మనకి సాక్షి దినపత్రికలో ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా మణిపూర్లో అల్లర్ల బాధితులకు అందే సహాయం, పునరావాసం, పరిరక్షణపై కూడా పర్యవేక్షించేందుకు సుప్రీం తీర్మానం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే పునరావాసం పరిహారంపై కూడా పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు 3 రిటైర్డ్ మహిళా జడ్జీలతో కమిటీ వేసింది. మణిపూర్ అల్లర్లకు సంబంధించినటువంటి క్రిమినల్ కేసులపై దర్యాప్తు కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక పర్యవేక్షణకు మహారాష్ట్రలో పోలీస్ రిటైర్డ్, అలాగే దత్తాత్రేయ, ఇంకా ఇతరత్ర అందరూ కూడా దీనికి సంబంధించి ఈ పాలనపై ప్రజలకు విశ్వాసం కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మణిపూర్పై సుప్రీంకోర్టు కమిటీ విధించిన కమిటీకి కొందరు న్యాయపరంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మాత్రం ఒక కొలిక్కి రావాలి అంటూ ఖచ్చితంగా దీనిపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తున్నట్లుగా మనకి సాక్షి దినపత్రికలు కూడా ఇచ్చారు. యాజ్టీస్గా మనకి అన్ని దినపత్రికలు కూడా అదే ఇచ్చారు. అలాగే ఇక కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు అంటూ ప్రధాని మోదీ చెప్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అవసరాన్ని స్వాతంత్ర్యం వచ్చిన 4 దశాబ్దాల తర్వాత కూడా కాంగ్రెస్ అర్థం చేసుకోలేదని మోదీ అన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ 6th పేజీలో గమనించవచ్చు. అలాగే మరొకటి చూసినట్లయితే ఇంకా రాహుల్ చూస్తే ఎంపీగా లోక్సభలోకి రాహుల్ అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి దాదాపుగా 4 నెలల తర్వాత మళ్ళీ లోక్సభలోకి అడుగుపెట్టే ప్రసక్తి కనిపించింది అంటూ మళ్ళీ లోక్సభలో ఎంపీ హోదాలో అడుగుపెట్టారు రాహుల్ గాంధీ అనేది కూడా అర్థమవుతుంది. ఇంకా పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పార్టీలో ఉన్న నాయకులు అంతా కూడా ఎంతో సంబరాలు చేసుకున్నారు ఈ విషయంలో. అయితే రాహుల్ మళ్ళీ ఎంపీ హోదాలో ఆయన అడుగుపెట్టారు పార్లమెంట్లో అనేది, ఎంపీగా లోక్సభలోకి మళ్ళీ ఆయన అడుగుపెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయం అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మా నాయకుడిని గెలిపించుకొని తీరుతామంటూ కూడా కాంగ్రెస్లో ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే
ఇంకా చూసినట్లయితే ప్రైవేట్‌లో ఎంబీబీఎస్ ఫీజులు ఖరారు చేశారు అనేది మనకి విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక కేంద్రంలో వచ్చేది సంకీర్దమే అంటూ కూడా మనకి ఇక్కడ ఇంకో వార్త కూడా ఇచ్చారు. సో, వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్టయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ల ఫీజులకు సవరించారు అంటూ ఇచ్చారు. కొన్ని కాలేజీలలో పెరగ్గా, కొన్ని కాలేజీలలో తగ్గాయి ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి. అంటే ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా స్టేట్స్ని బట్టి కూడా ఈ యొక్క ఫీజులు అనేవి కొన్ని చోట్ల తగ్గాయి, కొన్ని చోట్ల పెరిగాయి ఎంబీబీఎస్కి సంబంధించి అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో, అలాగే చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో కాలేజీల్లో తగ్గాయి, కొన్ని కాలేజీల్లోనూ మాత్రం యథాతథంగా ఉన్నాయి కొన్నిట్లలో. అలాగే ఇంకా చూస్తే ఇతరత్ర సిఫార్సులకు కూడా వైద్య శాఖ అనుమతించింది అనేది ఇచ్చారు. అయితే డీటెయిల్స్ అన్నీ కూడా థర్డ్ పేజ్లో చూడొచ్చు అనేది అయితే మొత్తంగా ఇచ్చారు. మొత్తంగా ఎంబీబీఎస్ సీట్ల కోసం సంబంధించి మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఫీజులు పెరిగాయి, కొన్ని ప్రాంతాల్లో తగ్గాయి, కొన్ని ప్రాంతాల్లో మాత్రం యథాతథిగా ఉన్న విధంగానే ఉన్నాయి అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో, ఈరోజు పేపర్ వార్తా కార్యక్రమంలో మనకి ప్రతి వార్త కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అన్ని పేపర్లలో కూడా ఇచ్చారండి. సో, ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.